మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నగరంలో పట్టపగలే ఈ రోజు నలుగురు రౌడీలను నేర పరిశోధనా శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రామ్లాల్ సేఠ్ హత్య కేసులో అప్రూవర్గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారే. వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైసు గోధుమ దిగుమతి చేసుకోగలమా? సంప్రదింపులు పూర్తయ్యాయి. తర్వాత ఏంటి సార్? నా శరీరంలో ప్రాణాలున్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని రానివ్వను. ఈ శివానంద్ విషయమే తలనొప్పిగా తయారైంది. మౌలాలిలో కార్ల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇతనేమో రాకూడదని పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది. దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం. ఇంకో 2 వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చే దారిలో నిరసన ప్రదర్శనే ప్లాన్. పిఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్. సార్ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ చీఫ్. బయటికి వచ్చి లొంగిపోండి. రామ్లాల్ సేఠ్ మర్డర్ కేసు సస్పెక్ట్స్ 4 అప్రూవర్ శంకర్ని చంపడానికి ట్రై చేశారు. శంకర్ ఉన్న చోట ఎవడో లూసు సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమన్నాడు. అక్కడ సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమని లూసు నేనే. ఓ సారీ చీఫ్. ఎలాగో అప్రూవర్ శంకర్ని చంపడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. సో సెక్యూరిటీని అక్కడ విత్డ్రా చేయించి అక్యూస్ ని ఇక్కడికి వచ్చేలా చేశారు, అంతే కదా చీఫ్? ఎస్, నేరస్తులకి గెలుపు మీద నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి. ఇదే లాస్ట్ వార్నింగ్. బయటికి వచ్చి లొంగిపోండి. విల్ డూ వన్ థింగ్, ఒక్కో ఫ్లోర్ కి ముగ్గురిని సెట్ చేయండి. మీరిద్దరు నాతో ఉండండి. డన్ చీఫ్. లాస్ట్ వార్నింగ్. ఈ దాటి వాడు తప్పించుకుంటే కింద మన వాళ్ళు ఉన్నారుగా. ఇదే లాస్ట్ వార్నింగ్. బయటికి వచ్చి లొంగిపోండి. ఇప్పటికి 10 సార్లు లాస్ట్ వార్నింగ్ అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పు. సార్ సార్ ఓకే సార్. ఇయర్ రింగ్స్ కొత్తవా? పట్టేశారా? థ్యాంక్ యూ చీఫ్. దేగ కళ్ళు. దట్స్ పోలీస్. నువ్వు ఉన్నావు. ఏయ్, లోడెడ్ గన్. జో యు గో. సార్ రంజిత్, నేను చీఫ్ సెక్రటరీతో ఉన్నాను, అర్జెంటుగా మాట్లాడాలి. ఓ అసైన్మెంట్లో ఉన్నాను సార్. ముఖ్యమైన పనిలో ఉన్నాడట సార్. ఏమిటంటే అంత పెద్ద ముఖ్యమైన పని ఏమిటని అడుగుతున్నారు. తల మీదకి వచ్చే పని. తల మీదకి వచ్చే పని అంటున్నాడు. నాకు కూడా శివానంద్ విషయం అటు ఇటు అయితే నా తల మీదకి వస్తుంది. ఎంత టైం అవుతుంది రంజిత్? 4 హంతకులు విత్ వెపన్స్ 8 అంతస్తులు ఎక్కి పట్టుకోవాలి. క్యారీ ఆన్. సో 5 నిమిషాలు సార్, పని కాగానే ఫోన్ చేస్తాను.
Come on. డిఎస్పీ రంజిత్ కాళిదాసు మీద మానవ హక్కుల సంఘంలో కేసు నమోదయ్యింది. దీని గురించి విలేకరులు ఆయన ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారని సమాచారం. కర్నూలు జిల్లా నంద్యాలలో రఘు సార్, ఇంకా ఇతని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా? చేస్తాను సార్. కంప్లైంట్ ఇచ్చావు కదా? ఇచ్చాను సార్. బయలుదేరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. హలో సార్, ఈ బ్యాగ్ నీదా? నాది కాదు సార్. మేడం మీదే? నాది కాదు సార్. మరి ఇంతకీ ఎవరిది బ్యాగ్? రఘు సార్, ఎవరు తీసుకొచ్చారో చూసావా? చూడలేదు సార్. రఘు, అందరినీ స్టేషన్ నుంచి బయటకు పోమని చెప్పు. బాంబ్ స్క్వాడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి.
ఎవడో వచ్చి ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. సీసీటీవీలో కనపడలేదా? చత్రనాయక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయడం లేదు. మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కావాడు. షర్ట్ విప్పి చూస్తే గుంటె మీద 4 హోల్స్, ఏదో మేకులతో గుచ్చినట్టు. బొమ్మ వీప్ మీద కూడా 4 డిజిట్ నంబర్ ఉంది చీఫ్. ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు. ఆ 4840లో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ ఊరికే కాల్ చేశాను చీఫ్. ఎవరి నెంబర్ అది? అదొక మసాజ్ పార్లర్, అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను. సరే, ఎందుకని ఉరి తీశాడు? ఎవరికైనా ఉరి శిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా? చెక్ చేశాను చీఫ్, డెత్ సెంటెన్స్ ఏమీ లేదు. హత్య బెదిరింపై ఉండొచ్చా? ఎవరికి? ఎవరు విఐపీకి మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్. ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి? ప్రస్తుతానికి దీన్ని ఇక్కడెక్కడైనా తగిలించి పెడదాం. అదో టైప్లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. మన ఆఫీస్కి ఎందుకు నాయన దిష్టి బొమ్మ? నిజమే చీఫ్, ఒకటి సరిపోతుంది. ఐ డెంట్ మీన్ దట్. Hi, Rocky. Good evening. Come. Goodbye. హాయ్ అన్నయ్య. Hi. Hair cut చేసావా? నెక్స్ట్ వీక్. జిమ్? మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి. నేను అమ్మ టైప్, సో మరి పోతున్నాయి. ఆ విషయం తెలుసులే. బిగ్ బ్రో, సెల్ఫీ. You బాస్. పర్ఫ్యూమ్ వచ్చావా? థ్యాంక్స్ అమ్మా. అవును, అమ్మాయి పేరేంటి? లీనా. ఎలా ఉంది? లీన్గానే ఉంది. ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా. ఇంట్లో అన్నగా మాత్రం ఉండు, పోలీస్గా ఉండద్దు ప్లీజ్. మూవీకి వెళ్తున్నావా? మీకులా తెలుసు? స్నానం వెళ్తేనే ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా. కార్లో వెళ్తున్నావా? బైక్. హెల్మెట్? ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి. అది బైక్లోనే ఉంది. నువ్వు ఈ జన్మలో మారవనయ్యా. బాయ్. May I come in? Hey, my sweetheart. మేడం బాగా బిజీగా ఉన్నారా? బాగా. ప్రాజెక్ట్? ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఒక్క ముక్క అర్థం కదా. నీ వయసులో మేము పచ్చక మీద ఆడుకున్నాం. పచ్చి కంటే ప్రాజెక్ట్ పూర్తి చేయి, తర్వాత చెప్తా. Cheers, baby. Come soon. ఓకే. Wow. 8th వరల్డ్ వండర్. చీకటి పడకుండానే ఇంటికొచ్చారు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్. అందరూ బిజీ, నో క్రైమ్. సో తొందరగా ఇంటికి వచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్తో బిజీ, కూతురు ప్రాజెక్ట్తో బిజీ, నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్తో బిజీ. కాఫీ. కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. టెల్ మీ వన్ థింగ్. నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కష్టమా? వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే కొనేవాడెవడూ ఉండడు. స్మార్ట్. పోనీ నీకేమైనా అర్థమవుతుందా? చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది. నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా? ఇందుకు నేను ఆఫీస్లోనే ఉండొచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు? క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయిరా. అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి. జాగ్రత్తగా చూడాలి. చూస్తూనే ఉన్నాను కదా. అక్కడ అదేంటి? ఓన్లీ డేట్, మంత్. అమ్మాయి వయసు అడగకూడదు, పెయింటింగ్ వయసు తెలియకూడదు. ఇంకెప్పుడు నేను నీ వయసు అడగను. హలో, ఏం అర్థమైందో చూసి చెప్పండి. ఏంటి ఈరోజు సీరియస్ గానే ఉన్నావు? ఇక్కడ పచ్చ కనిపిస్తోంది, అది అడవి. ఇదిగో నీలం కనిపిస్తోంది, అది కొలను. సరే, ఇక్కడ హత్య జరిగింది. హత్య ఎలా చెప్తున్నారు? ఇదిగో ఇక్కడ తెట్లుగా ఎర్ర కనిపిస్తోంది, అదే రక్తం. అయ్యో దేవుడా. తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది. అదిగో అమ్మాయి.
అదెలా చెప్తున్నారు? ఒక ఇంట్యూషన్. ఇక వీడు ఉన్నాడే, ఈ కథ పట్టుకు వెళ్తున్నాడే, వాడు ఈ అమ్మాయిని చంపేసి వెళ్తున్నాడు. ఏమి సింబాలిజం, వాట్ పెయింటింగ్. చచ్చింది గొర్రె. ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్. దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు. మై గాడ్, రొమాంటికా? ఇప్పుడు చూడు, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను. కత్తి పట్టుకున్నాడే వాడు లోవరు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది. నన్ను చూస్తామంటే అక్కడ చూడు, అమ్మాయి ఉంది. హే, నేను ఇంకా మెయిన్ సీన్ మొదలట్లేదు. రంజిత్,